చేసాను నాకు ఏదో ఒకటన్నా కంప్లీట్ చూపినా బాబు నువ్వు ఇప్పుడు మా ఊళ్ళో 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే 2019 మీ ఉద్యమం ఏం చేసినావు? నువ్వు ఏ పార్టీలు ఉన్నప్పుడు? ఎవరు? ఎస్ఆర్ రెడ్డి. నువ్వు ఏ పార్టీలు ఉన్నావు? నా ఎస్ఆర్ రెడ్డి కాదు, ఇవాళ నేను నువ్వు ఇప్పుడు తెలంగాణ కోసం జెండా పట్టి ఉద్యమం చేసినావా? 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే నువ్వేమన్నా రెస్పాన్స్ ఇచ్చినావా? 60,000 మంది మేనిఫెస్టో తీద్దాం సార్. కాంగ్రెస్ ఓటు చేసిండా? కాంగ్రెస్ ఓటు చేసిండా? ప్రభుత్వం సార్, మీరు రాకూడదు సార్. నువ్వు తెలంగాణ నుంచి పార్టీలు పక్కకెట్టు. నువ్వు ప్రచారంకి రావడానికి ఉండాలి సార్. అరే బాబు చేసిన గవర్నమెంట్ గ్రామ పంచాయతీ సపరేట్ చేసినాం. ఎకరాకి 4,000 రూపాయలు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టలేదు. ఆ ఎకరాకి 4,000 ఎవడు బతికిండు? ఎవడు బతికిండు? మామూలుగా మంచిదని చెప్పి నియోజకవర్గానికి ఏమైనా వేసిండ్రా? ఏం చేసినావు నువ్వు నియోజకవర్గానికి? ఏం చేసినావు? ఈ రోజు ఇదే చెన్మన్పల్లికి బీటీ రోడ్ తెచ్చాం. అవును సార్, ఈ గ్రామ పంచాయతీ ఎంత పౌండ్స్ వచ్చింది? ఈ గ్రామ పంచాయతీ ఎంత వచ్చింది నీకు తెలుసా? 28 లక్షల చిల్లర వచ్చింది సార్ ఈ వీరంపల్లి గ్రామ పంచాయతీకి. ఎక్కడున్నా అవి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం? ఎక్కడ అవినీతి? సర్పంచ్ అడుగు. అండదండలు చూసుకొని జనం తెలవాలి. మీరు అది కాదు, అది నాకు కాదు. మొన్న గార్లపాడు వెళ్ళి చేస్తే మీరు ఎలక్షన్లకు వచ్చేది ఉండే మొత్తం పోస్టులు పెండింగ్ ఉంటాయి. మొత్తం ఈ నల్లలు పెండింగ్ ఉంటాయి. ఏది కంప్లీట్ చేశారు? ఎందుకు అమలు చేయలేదు? ఆ పక్క మొత్తం చూడు. అమలైతే సార్ 3 పంటలు చేసుకుంటాడు ఎవడు. రేపు పండుగ అయితే వలస వెళ్లే పరిస్థితి ఉంది. 69 జీవో వస్తే ఇవాళ 3 పంటలు, సంవత్సరానికి 3 పంటలు. అవును సార్, ఇవాళ కర్వేల డ్యామ్ కూడా ఫార్వర్డ్ చేయడానికి మెయిన్ మీ ఎస్ఆర్ రెడ్డి. కర్వేల డ్యామ్ అవును సార్, మేము చర్చ పెడతాం. మేము డేట్ ఇస్తాం, మీరు రాండి. ప్రచారం రాండి సార్. 1000 రూపాయల పింఛన్ చెప్తున్నాం. 250 మాత్రమే. సోకోంది మీ ప్రభుత్వం. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు. ఈ నియోజకవర్గం ఈ మన వీరంపల్లి గ్రామ పంచాయతీకి 28 లక్షలు వచ్చినాయి. 7 ఉన్నాయి, చూపిస్తారా? ఇలా ప్రచారంకి వచ్చిండ్రు. కొట్లాడాలి. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు కొట్లాడే పని పట్టుకురావాలి. ఆగస్టు 15 వరకు ఇంటింటికి నల్ల పూర్తి చేసినాను. సర్పంచ్నే మాడుతావా? ప్రచారం చేయడానికి సిగ్గు శరం ఉండాలి. రా చర్చకు రమ్మని చూసుకుందాం. కాదే చెయ్య. నువ్వు అధికారం ఉండవు, కొట్లాడాలి. వచ్చినావా? ఇంటికి వచ్చినావా? ప్రచారం వల్ల 1000 రూపాయల పింఛన్ నేను ఇస్తుంటా. ఎకరాకి 4,000 అంటే ఎకరాకి 4,000 ఎవడు బతికిండు? మామూలుగా మల్లానికి పూలానికి 2 ఎకరాలు ఉంది. అదే ఎస్ఆర్ రెడ్డికి 100 ఎకరాలు ఉంది. ఆయన బతికిండు. కాపోలు బతికిండు. మీరు బతికిండ్రా? ముందల 4 కార్లు, 4 కార్లు వేసుకొని బలం చూపడం కాదు. జనాల మధ్య గర్లపల్ల మొన్న ఆల్రెడీ నీకు అర్థమైంటది. బలవంతంగా పోయి వాళ్ళ కాండోలు కప్పడం. వెంకటాయని నేను చిన్న ఉన్నప్పుడు డిఎస్సి రాసిండు. ఇప్పటి వరకు జాబ్ లేదు. వేసింది కదా, నోటిఫికేషన్ వేస్తే వస్తుంది. అవును సార్, నేను పుట్టా ఉన్నా. కానిస్టేబుల్ వస్తుందా? మేనిఫెస్టో చూసుకున్నారా మీరు? తెలంగాణ రాకముందు మేనిఫెస్టో తయారు చేసిండుగా మీ కేసీఆర్. 4,000 రూపాయలు 4,000 బర్రెల కోసం మీ పోరాటం ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.